నేను మేఘాలయలోకి ఎంట్రీ అవ్వగానే ఇంత దారుణమైన వర్షంతో వెల్కమ్ చెప్పింది. ముందే 2 days ట్రైన్ లో వచ్చినరా బాబు అంటే ఈ వర్షం వల్ల ఫుల్ ఫీవర్, హెడ్ఏక్, కోల్డ్ దూల తీరిపోయింది. చిర్రపుంజి వచ్చాక ఈ హోమ్ స్టే లో రూమ్ తీసుకున్నా పర్ డే కి 1K అంట. డీటెయిల్స్ ఫిల్ చేస్తుంటే ఫుల్ వణుకుతున్నా ఆ వెదర్ కి. నన్ను చూసి ఆ బ్రో జాకెట్ తీసుకొచ్చి ఇచ్చిండు. హాస్పిటల్ కి కూడా తీసుకుపోయిండు. నైట్ తినేసి టాబ్లెట్ వేసుకొని వండుకున్నా. పొద్దున లేచేసరికి 12 అయింది. సరే అని ఫేస్ వాష్ చేసుకుని అట్లా బయటికి వెళ్లి ఒక దోశ తినేసి వచ్చి టాబ్లెట్స్ వేసుకొని మళ్ళీ పడుకున్నా. లేచేసరికి 6 అయింది. అప్పుడు కొంచెం సెట్ అయినా. మీ ఇంట్లో చికెన్ వండుకోవచ్చా అంటే ఓకే అన్నాడు ఆ బ్రో. సరే అని మార్కెట్ పోయి చికెన్ తీసుకొని కొన్ని వెజిటేబుల్స్ తీసుకొని వచ్చినాం. మేఘాలయలో తెలంగాణ స్టైల్ చికెన్ కర్రీ చేసిన. మధ్యలో కొద్దిసేపు వాళ్ళతో మంచిగా క్యారమ్ బోర్డ్ కూడా ఆడినా. చికెన్ కర్రీ స్పైసీగా చేసి పెడితే టేస్ట్ ఓకే గానీ ఫుల్ కారం అయింది అన్నారు. నేనైతే కడుపు నిండా దీన్ని మంచిగా వండుకున్నా. ఈ హోమ్ స్టే కి వెనకాల వాళ్ళ షాప్ కూడా ఉంటది. అందులో మ్యాగీ మస్తు ఉంటది ఫ్రెండ్స్. మేఘాలయలో మంచి ఫ్యామిలీ దొరికింది. ఇంట్లో అందరూ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే అస్సలు రాలేదు. రూమ్స్ కూడా చాలా నీట్ గా ఉంటాయి విత్ వైఫై అండ్ హాట్ వాటర్ కూడా. నెక్స్ట్ 2 months లో మేఘాలయ మస్తు ఉంటది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు మేఘాలయ ట్రిప్ ప్లాన్ చేస్తే చిర్రపుంజిలో పక్కా 2 or 3 days ఉండాలి. ఎందుకంటే చిర్రపుంజిలో చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉంటాయి. స్టే డీటెయిల్స్ అయితే గుర్తుపెట్టుకోండి, చాలా బాగుంటది అండ్ మంచి మనుషులు కూడా. నేను చిర్రపుంజిలో ఏమేం ప్లేసెస్ విజిట్ చేసినా అనేది ఫుల్ డీటెయిల్డ్ వ్లాగ్స్ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసా. లింక్ బయోలో ఉంటది. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసి నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. థ్యాంక్ యూ. బై బై.